ఏమని చెప్తూ ఉంటారు? స్తోత్రం నామ కిమామనంది కవయో యద్యన్యదీయాన్ గుణాన్ అన్యత్ర త్వసదోధిరోప్య ఫణిభిః సాతర్హి వంధ్యాత్వయి సమ్యక్ సస్య గుణాభివర్ణనమధో బ్రూయుః కథం తాదృశైః వాచస్పతినాభిశక్య రచన తత్సద్గుణార్ణో నిధౌ అని శ్లోకం. ఏమంటున్నారు అమ్మా? అసలు స్తోత్రం అంటే ఏమంటారమ్మా లోకంలో కవులు? యద్యన్యదీయాన్ గుణాన్, ఇంకొకరిలో ఉండే గుణములను పట్టుకొచ్చి వీరి మీద ఆరోపించి చెప్పడం. ఎందుకంటే లోకంలో చూస్తుంటాంగా, నువ్వు కర్ణుడు అంతటి దాతవి, శిబి అంతటి దాతవి. శిబి లాంటి దాతవని ఎందుకు చెప్పాలి? కర్ణుడు లాంటి దాతవని ఎందుకు చెప్పాలి? ఈయన దాతృత్వాన్ని వర్ణించచ్చుగా. ఈయన దగ్గర ఏమైనా ఉంటాయిగా దాతృత్వం? ఈయన దగ్గర లేదు. కనుక వాళ్ళ దగ్గర నుంచి అప్పు పట్టుకొచ్చి ఈయన నెత్తి మీద పెట్టి నువ్వు ఇంత గొప్పవాడివి, అంత గొప్పవాడివి అని చెప్పాలి. అంత గొప్పవాడివి, ఇది అంత గొప్పవాడివి అంటే వాణి అంత గొప్పవాడివి అని వర్ణించడం. అన్యత్ర అసతోధిరోప్య, అసత వాళ్ళ ఏం గుణాలు ఉండవు, దాన్ని వాళ్ళ ఆయన మీద ఆరోపించి ఈ గుణాలన్నీ గలవాడి అని చెప్పడం స్తోత్రం అంటే. లోకంలో పంచరత్నాలు మరోటో వ్యక్తుల గురించి వాళ్ళ పుట్టినరోజుల్లోనో లేదా ఎప్పుడో రాస్తూ ఉంటారు కదండి. ఇవన్నీ వాళ్ళలో గుణాలన్నీ ఉన్నాయా అంటే సమగ్రంగా ఉండకపోవచ్చు. అది ఎవరో పెద్దవాళ్ళ దగ్గర నుంచి పట్టుకొచ్చి ఆ గుణాలని ఆరోపించి చెప్పడం అన్నమాట. ఇది ఒక ప్రక్రియ. లేదు, ఆ వ్యక్తిలో గుణాలు ఉన్నాయనుకో, సమ్యక్ సత్య గుణాభివర్ణనం, సత్యంగా వారిలో ఉన్నటువంటి గుణములనే వర్ణించుట. అంత గొప్ప, ఇంత గొప్పవాడివయ్యా, ఇదిగో ఈ పని చేసావు, ఇంత గొప్పవాడివి అని వర్ణించు. ఇది కదా స్తోత్రం అంటే. రెండే పద్ధతులు. లేకపోతే అవతల వాడి దగ్గర నుంచి పట్టుకొచ్చి ఆరోపించు, ఉంటే ఉన్న వాటిని వర్ణించు. పెరువాళ్ళ విషయంలో రెండు కుదరవండి. ఎంచేత ఇతరుడితోటి ఆరోపించి భగవంతుడిని చెప్పడానికి ఆ ఇతరుడిలో భగవంతుడి గొప్ప గుణాలు ఉంటాయి కదా, వాళ్ళకే ఈయన కటాక్షం ఉంటే ఆ గుణాలన్నీ వర్ధిల్లుతాయి. కానీ ఈయన దయాదత్తమైన సంపదలు కలిగినటువంటి గుణములు కలిగిన వాళ్ళతోటి ఇన్ని పోలిస్తే తక్కువ చేయడం అవుతుంది తప్పది స్తోత్రం అన్నదిగా. పోనీ ఈయన ఉన్న కళ్యాణ గుణాలు ఉన్నాయిగా, చెబుదామా? ఎవడు చెప్పగలరు? వేదమే చెప్పలేకపోయింది, ఒక్క గుణాన్ని ఇంత అని చెప్పలేకపోయింది కదా. భగవంతుడి కళ్యాణ గుణములు ఇయత్తారాహిత్యం. ఇయత్తారాహిత్యం అంటే ఇంత అనుట లేకపోవుట, పరిమితి లేకపోవుట. అలాంటి గుణాన్ని మనం పరిమితిని విధించి వర్ణించామనుకోండి, అది తగ్గించడమే అవుతుందిగా. చమత్కారంగా నమ్మాళ్ళవారు ఒక సూక్తిని అనుగ్రహిస్తారు. పుహళ్ళోం పழிపోం, పుహళోం పడియోం, నిన్ను కీర్తిస్తున్నావు అంటే పడిపోం నిన్ను నిందిస్తున్నట్లు అర్థం. పుహళోం నిన్ను కీర్తించలేదంటే నిందించలేదని అర్థం అన్న. ఏడర్థం దీనికి? మరి ఆయన కీర్తించడం అంటే ఇప్పుడు ఇదే పద్ధతి. ఒకరితోటి పోల్చడానికి లేదు, అందరూ ఆయన కూడా తక్కువ వాళ్ళే. ఆయన దగ్గర ఉన్న వాటిని చెప్పలేరు. కనుక మనం ఆలోచిస్తే మన బుద్ధిని పట్టేదో కొంతవరకు వర్ణిస్తామండి. అదంతా ఆయన చెప్పినట్టు అవుతుందా? అవదు. అంటే ఆయన గొప్పతనాన్ని తగ్గించినట్టే కదా. కనుక అది నిందే అవుతుంది అంటారు కదండి. అలా లోకంలో స్తోత్రం అంటే అన్యత్ర అతద్గుణోక్తి. రంగరాజస్తవంలో శ్లోకం. లోకంలో స్తోత్రం అంటే అన్యత్ర తద్గుణోక్తి భగవతిన తదుత్కర్షచౌర్యైః పరేషాం స్తుత్యత్వాత్ యావదర్థా పణితిరపి తథా తస్య నిస్సీవకత్వాత్. భట్రవారు కొరతాళ్వాన్ని అడిగొత్తి అంటే కొరతాళ్వాన్ని అనుసరించి వారు కూడా రంగరాజస్తవంలో రంగనాథుడిని వర్ణిస్తున్నారు. అన్యత్ర అతద్గుణోక్తి భగవతి నా. ఇతరుల్లో ఎవరి దగ్గరైనా చెప్పామంటే అది వాడి దగ్గర లేని గుణాలు చెప్పడం అవుతుంది. వాళ్ళ దగ్గర ఉండవు కనుక ఏ ఒక్కడి దగ్గర గొప్ప
ఒకటో మరొకటో ఉంటుందా? పరిపూర్ణంగా ఉండదుగా. కనుక వారికి కాని గుణములను వానికి ఆరోపించి చెప్పుట యం గం పురుషాథమం గతిపయగ్రామేశమల్పార్థతం సేవాయై మృగయామహే నరమహో మూకావరాగావయం. ముకుందమాల అద్భుతమైనటువంటి స్తోత్రం. కనుక ఏమంటున్నారు, ఇది కూడా స్తోత్రరత్నం అయిన తర్వాత ముకుందమాలు కూడా సేవించాల్సినటువంటిది నిత్యానుసంధేయములు. నిత్యము మనం అనుసంధానం చేసుకోవాలి. కనీసం ఈ 2 స్తోత్రాలైన ఆడవందారి స్తోత్రం, ముకుందమాల రెండు ఒకసారి చదువుకోవడానికి సమయం లేదనుకుంటే ఉదయం స్తోత్రం, రాత్రి స్తోత్రం అయినా నిత్యం చదువుకోవాల్సినటువంటి స్తోత్రం. సరే, శ్రీరంగరాజస్వామిలో భట్రవారు కూడా అన్యత్ర మిగతా వాడిని ఎవరినైనా కీర్తిస్తే అతద్గుణోక్తి వానిది కాని గుణములను వానికి వర్ణించి చెప్పుట. భగవతిన భగవంతుని యందు అలా చెప్పడానికి అవకాశం లేదుగా, అని ఆయనలో కూడా కదండి. ఎంచేత భగవంతుడిలో అయితే మనమే ఆయన కీర్తించడం అవసండి. ఉన్న విషయాన్ని చెప్పడం కీర్తించడం ఎలా అవుతుంది? తదుత్కర్ష చౌర్యై పరేషాం స్తుత్యత్వా, ఎవడిని కీర్తించినా పరమాత్మ యొక్క గొప్పతనాన్ని దొంగిలించి వాడి మీద వేసి వాడిని నువ్వు అంత గొప్పవాడివి అనాలి. ఇదే స్తోత్రం. ఇంకా భగవంతుడికి ఆయన కూడా మిగతా చోట ఆరోపిస్తున్నాడు, ఈయన మీదే ఆరోపించి చెప్పే ఉండవు కదా. ఇక యావదర్థ పడితిరపి, అది కూడా శక్యం కాదు. ఉన్న గొప్పతనాన్ని అంతా చెప్పేద్దాం అనుకుంటే భగవంతుని గొప్పతనాన్ని ఎవడు చెప్పగలరు? ఉన్నదాన్ని వేదమే ఆనందం అనే ఒక్క గుణం గొప్పతనాన్ని వర్ణించలేకపోయింది. ఎతో వాచోని వర్ధంతే అంటే సామాన్యులు ఎవరని చెప్పగలరా? కనుక భగవంతుని స్తోత్రం చేయడం అనేది శక్యం కాదు. మరి వేదం ఎందుకు స్తోత్రం చేసిందండి అంటే, ఆ స్తోత్రం చేసేది ఏదో భగవంతుడిని చేస్తే వాన పడుతుందండి. వాన పడింది అనుకోండి, ఆ నీటి చుక్క నేల మీద పడింది అనుకోండి, ఇంకిపోతుంది. పెనం మీద పడింది అనుకోండి, ఆవిరైపోతుంది. ఉప్పు సముద్రంలో పడిందని నీరు అవుతుంది. నదిలో పడితే నది నీరు అవుతుంది. నీరు నీరుగా మారుతుంది నీటిలో పడితే. మరి ఎక్కడ పడినా దాని స్వరూపం కోల్పోతుంది కదా. అలాగే ఈ స్తోత్రం అనేది భగవంతుని గురించి చేస్తే ఈ వాక్కుగా సార్థకం అవుతుంది. అలా కాకపోతే నిహీనుడైన వాడిని కీర్తించామంటే ఈ వాక్కుని మానడం పాడలు ఎన్నావదే అనాలిగా నమ్మాడు వారు మానవుల గురించి పాడితే ఏమిటి? అందువలన ఆ వాక్కుని అపరిశుద్ధం చేసుకోవడమే తప్ప ఏం ప్రయోజనం ఉండదు కదా. కనుక వేదం కీర్తించినా ఏదో పూర్తిగా భగవంతుని వైభవాన్ని అంతా చెప్పేస్తామని కాదు. అది కవళనత పూర్తిగా భగవద్ వైభవాన్ని చెబుదామని కాదు. మరి సంబంధాత్ స్వాత్మలాభో, ఎలాగా వర్ష బిందోరి వాగ్ధో, సముద్రంలో పడినటువంటి నీటి చుక్క నీరుగా మిగులుతుంది. అలా భగవంతుని కీర్తిస్తే వాక్కుగా సార్థకం అవుతుంది. ఇతరుల గురించి కీర్తిస్తే అవుతుందా? అదే విషయాన్ని సాధిస్తుంది. అన్యత్ర తద్గుణోక్తి என்று ఇల్లాద అవత్తే ఏరిట్ లేని వాటిని ఆరోపించి సొల్లుదల్ చెప్పడం, ఇది స్తోత్రం అంటే. ఇప్పుడు అక్కడ స్తోత్ర లక్షణాన్ని సాధించి లేదా ఉళ్ళత్తయ్యడయ సొల్లుదలాయి ఇరుక్కై, ఉన్న విషయాలంతా ఆయన గొప్పతనాన్నంతా చెప్పడం అయినా ఉంటుంది. ఇక భగవంతుని దగ్గరకు వస్తే యతో వాచో నివర్తంతే, వాక్కులు ఎక్కడే పరమాత్మ నుండి మరలి వచ్చినాయో అంటే పరమాత్మ యొక్క తైష ఆనందస్య మీమాంస భవతి అండ్ ఆనందం యొక్క మీమాంస. భగవంతుని ఆనందం ఎంత ఉంటుంది? అలా 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 చెప్పుకుంటూ వెళ్ళి చెప్పలేక తిరిగి వచ్చేసింది కదండి. కనుక యతో వాచో నివర్తంతే అవిజ్ఞాతం విజానతాం. కేనోపనిషత్ చాలా అద్భుతమైన మాటను చెప్తా. ఏమని? అవిజ్ఞాతం విజానతాం. అవిజ్ఞాతం విజానతాం అంటే ఎవరైనా పరమాత్మని మేము తెలుసుకున్నాం అన్నారనుకోండి, అవిజ్ఞాతం వాడు తెలుసుకోలేదు అని అర్థం. నేను పుట్టినప్పుడు మరి 75 వయసులంట. భగవంతుని వైభవాన్ని పరిపూర్ణంగా తెలుసుకోలేము అనుకుంటే తెలివి, కానీ
నేను పుట్టిన తెలుసుకున్నామంటే తెలివి కాదు కదండి. 170 అమతం మతం మతమథామతం స్తుతం పరినిందితం భవతి నిందితం స్తుతం పుట్టినరోజు కూడా 100. ఇది రంగరాజముదూషత్రై స్తుమహే కిమతి వయం తన్న శక్నుమః. రంగరాజస్వామిలో భట్రవారు కూడా అమతం మతం మతం ఏమండి నేను తెలుసుకున్నానండి భగవంతుణ్ణి అని ఎవడైనా అంటే అమతం వాడికి తెలియదని అర్థము. మరి మతమథ అమతం భగవంతుని గురించి తెలుసుకోలేమనుకుంటే వాడు తెలిసిన వాళ్ళు అని కదా. కనుక భగవంతుని విషయంలో అలా స్తోత్రం చేయడం అనేది అంత తొందరగా కుదిరేది కాదు. భూతార్థే కథవా స్తుతి చెప్పాం. వైకుంఠానికి నాథుడు, భూలోకానికి నాథుడు స్తోత్రం చేశాం. ఏ స్తోత్రం ఉన్నదేగా, ఉన్న మాటను చెబితే అదే స్తోత్రం అవుతుందండి. ఏదో ఒక అపూర్వంగా చెబితే స్తోత్రం అవుతుంది. భగవంతుడి విషయంలో అపూర్వంగా చెప్పడానికి ఏముంది, ఏ విషయం ఉంది, ఏమీ లేదు. కనుక భూతార్థే ఉన్న విషయాన్ని చెప్పినప్పుడు కథమాస్తుతి అది స్తోత్రం ఎలా అవుతుందండి? కాదు కదా. కనుక భగవంతుని స్తోత్రం చేయడం అంటే అంత తేలిక కాదు. సమర్థా సురాహ స్తోత్రం విష్ణు పురాణం. సురాహ దేవతలందరూ కూడా భగవంతుని స్తోత్రం చేయుటకు సమర్థులు గారు. వాళ్ళకు కూడా వల్ల కాదు భగవంతుని వైభవాన్ని వర్ణించి చెప్పడానికి. వీళ్ళకేముందండి, నా పిత్వయ అజ్ఞాయతే అంటారు కూరతాడు. భగవంతుడికే తెలీదు, తనకు తన్మై తెలియవరియాన్. ఆయన వైభవం ఎంతో ఆయనకే తెలీదు. అంత గొప్ప వైభవం గలవాడు పరమ. ఇంకా దేవతలందరూ కీర్తించలేరు అనే విషయం గింబనాన్యాయ సిద్ధంగా దాయనరు. పరిచ్ఛేదిత్తుపేశ నిలమల్లాద ఇంత అని ఒక సీమను పరిమితిని కలిగించి చెప్పడానికి విషయం కానటువంటి భగవద్ విషయం స్తుతి విషయమానబడి ఎంగనే కదా. మరి అలాంటి భగవద్ విషయాన్ని ఇప్పుడు స్తోత్రం చేస్తున్నారు ఆళ్ళందరూ. ఎలా స్తోత్రం చేయగలుగుతారండి? ఆయన స్తోత్రం చేయడం కుదరదు కదా, ఎవరు చేయలేరు కదా. మరి ఎలా ఆడవంగారులు స్తోత్రం చేశారు అని ప్రశ్న వేసుకుని అంగనే ఇదుందదే ఆహిలం నిజమే. ఎవరి చేత పరిపూర్ణంగా స్తోత్రం చేయబడ సమర్థుడు అయినప్పటికీ ఏమన్నారు భగవంతుణ్ణి? స్తవ్య స్తవ ప్రియ స్తవ్య స్తోత్ర సహస్రనామములో స్తవ్య స్తోత్రం చేయబడువాడు, స్తవ ప్రియ అలా ఎవరైనా తనను స్తోత్రం చేస్తే సంతోషించేవాడు, ఆనందించేవాడు. ఎనిగిరబడియే అన్న రీతిగా ఈశ్వరునికి ప్రియకరమాహయాలు స్తవ ప్రియ అన్నారు కదండి. స్తవ్య అంటే అర్థం ఏంటి? 2004 సహస్రనామములలోనే మరొక నామం గజేంద్ర మోక్షణ వృత్తాంతాన్ని వర్ణించి ఆ సమయంలో మహర్షులందరూ పేరు పెట్టి పిలుచుకున్నారు పరమాత్మ. అలాంటి నామములలో ఒక నామం శబ్దాదిగ, శబ్దసహ, 2 నామాలు. శబ్దాదిగ ఏ శబ్దానికి అందని వాడు పరమాత్మ. శబ్దసహ అయినా ఎవరు ఏ పేరు పెట్టి పిలిచినా పలికేవాడు పరమాత్మ. మరి ఏనుగు పిలిస్తే పలికి వచ్చాడా లేదా పరిగెత్తుకుని? కనుక పరమాత్మనైతే నిజానికి శబ్దం కొలవగలదా? కొలవలేదు. అయినా ఎవరు ఏ పేరు పెట్టి పిలిచినా వస్తారు. స్తవ ప్రియ ఎవరైనా ఆయనను స్తోత్రం చేస్తే అది భగవంతునికి ఆనందం. కనుక మనం ఏం చేయాలి? మన కైంకర్యం ఏమిటి? దాసులమైన మన కైంకర్యం ఏమి? భగవంతునికి ఆనందంను కలుగజేయుట. కనుకనే మనం రోజు స్తోత్రాలన్నీ ఎందుకంటే అనుసంధానం చేసుకోవడం. మనం చెప్పలేం కనుక పెద్దలు చెప్పినటువంటి స్తోత్రములలో భగవంతుని కీర్తించి ఆయనకు ఆనందమును కలుగజేయుట. అందుకోసమే స్తోత్రానుసంధానం. మనకే ఆనందం కలుగుతుంది, అర్థానుసంధానం వలన పరమాత్మకే ఆనందం కలుగుతుంది. కనుక ఇది కింకరుని యొక్క కృత్యం గనక, కైంకర్యం గనక అలా భగవంతునికి ఈశ్వరునికి ప్రియకరమాయిరుక్కయాలం ప్రియకరమాహయాలం భగవంతునికి ప్రియకరమ కూడా చేతను కొండ స్తోత్రం
చేసేటటువంటి 7 లోకములను కలిగినటువంటి వాడు అనియు ఏత్త ఏత్త ఎంగీజం ఎంద్రం ఏత్త ఏత్త పరమాత్మని స్తోత్రం చేయగా ఎంత స్తోత్రం చేసినప్పటికీ కూడా 4 ఏళ్ళకు పుట్టారు. భగవంతునికి ఇంకా స్తోత్రం చేయాల్సిన గుణాలు మిగిలిపోయేవి. అమ్మాయి పెళ్ళైన 4 ఏళ్ళకు స్తోతవ్య వ్యవహారం ఉండాయి కోరుహయాలు. ఎట్లా ఉంటుంది? ఏత్త ఏత్త ఎంగేజం. పెళ్ళైంది మా అమ్మ వాళ్ళది. ఎంత స్తోత్రం చేసినా ఇంకా స్తోత్రం చేయాల్సిన విషయాలు మిగిలిపోతాయండి. పరిమితమైన గొప్పతనంగా ఏమండి పరిమితమైన గొప్పతనం గలవాడు అనుకోండి, కొంతవరకు చెప్పేసిన తర్వాత ఇంకా అయిపోతుంది, ఆయనలో విషయమే ఉండదు. కానీ భగవంతుని ఎంత స్తోత్రం చేసినా ఇంకా స్తోత్రం చెయ్యబడవలసిన విషయములు మిగిలిపోయే ఉంటాయి. అలాంటి గొప్పతనాన్ని కలిగినటువంటి వాడు భగవంతుడు. స్తోత్ర వ్యవహారం ఉండాయి కోరుహయాలు. అలా భగవంతుని స్తోత్రం చేయడం అనేటటువంటిది ఉండడం చేతను ఇదొడియ వేరు వాచక శబ్దం ఇల్లామయాలు. భగవంతుని స్తోత్రం చేయడం తప్ప వేరే మరొక శబ్దం ఏమి తరింపజేసేది లేకపోవడం చేత ఇవ్విషయద్దిలం స్తోత్రం ఎన్నరా భగవంతుని విషయంలో కూడా స్తోత్రాన్ని చేయవచ్చును అని చెప్పవచ్చు. అథవా లేదా మరొక సమాధానం ధర్మార్థ కామ మోక్షాఖ్య పురుషార్థ ఉదాహృత ఇది చతుష్టయ విష్ణు పురాణంలోని వాక్యం. ధర్మము, అర్థము, కామము, మోక్షములు అనేటువంటి పురుషార్థములు చెప్పబడినటువంటివి 4 అన్నారు కదా. అరం పొరుల్, ఇన్బం వీడు. అరం ధర్మం, పొరుల్ అర్థం, ఇన్బం కామం, వీడు మోక్షం. అదే తమిళంలో. కనుక అలా అంటే పెద్దల యొక్క శ్రీ సూక్తులతో కూడా అదే మాటని పురాణం చెప్పింది, ఆళ్వార్లు సాయించారని సాయిస్తున్నారు. ఎన్నం సొల్లిర పురుషార్థం 4. పురుషార్థములు 4గా శాస్త్రములలో చెప్పబడుతున్నాయి కదా. అవత్తిల్ ధర్మం, అందులో ధర్మం అంటే ఏమిటి? సాధనదయా పురుషార్థమాహయాలు. ధర్మాన్ని సాధన పురుషార్థం అన్నారండి. పురుషుని చేత కోరుకొనబడదగినది. పురుషార్థం అనే మాటకు అర్థం ఏమిటి? పురుషనాలే అర్థిక్కపడవదు పురుషార్థం. పురుషుని చేత కోరబడేది. పురుషుడు అంటే ఏదో మగవాళ్లే అని అనుకోకండి. స్త్రీలు పురుషులు అందరూ పురుషులే. పురుషుడు అంటే శరీరంలో ఉన్న జీవుడు అని అర్థం. కనుక అందరి చేత ధర్మం ఎందుకు కోరుకుంటాం మనం? ధర్మం వలన మనకు కావలసిన ఫలం ఏదో లభిస్తుంది కనుక ఆ ఆనందాన్ని పొందించడానికి సాధనం ఇంకా మనం కోరుకునేది ధర్మము కనుక అదే సాధిస్తున్నారు. ఏమని? ధర్మం అనేది సాధనతయా ఉపాయముగా నుండి పురుషార్థమాహయాలు మనకు ఫలాన్ని సిద్ధింపజేసేది అవడం చేత, కోరుకోబడేది అవడం చేత, క్లేశ సాధ్యమాహయాలు. ఇప్పుడు ధర్మం చేయాలంటే ఇప్పుడు తెల్లవారుజామునే లేవాలి, జన్నేళ్ళు స్నానం చేయాలి, ఏవో ఇలాంటివి చెప్తారు కదండి. మరి ఇవన్నీ సుఖమా? శీతాకాలంలో సుఖమా? కాదు కదా. ఇవన్నీ కష్టమే. ధర్మం అంటే కష్టపడాల్సిందే. అంటే ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడే ఆనందమా అంటే కలగకపోవచ్చు, కష్టం కలగచ్చు. దానివల్ల ఫలం ఆనందాన్ని కలిగి చేసేది కావచ్చును, కానీ ఆచరణ సమయంలో మాత్రం అది కష్టాన్ని కలిగించేది కావచ్చును. క్లేశ సాధ్యమాహయాలు, కష్టపడకుండా సాధింపబడేది కాదు కదా. వదులు. రెండవది అర్థం అనే పురుషార్థం. స్వయం పురుషార్థమానాలు. స్వయంగా ధనాన్ని సంపాదించి ముఖం ఎంత విప్పారుతుందండి, డబ్బులు రాగానే విప్పారుతుందా లేదా, ఆనందం కలుగుతుందా లేదా? కనుక కానీ ఆ డబ్బులు కొరకు తినగలమండి మనం. ఆ ధనాన్ని సంపాదించిన ధనంతో కావలసిన సుఖాన్ని కొనుక్కుంటాం. అంటే ఇది కూడా సాధనం లాంటిదే.
కనుక అది మాత్రమే సుఖమా? ధనం సంపాదించడం సుఖమా? అర్థానాం ఆర్జనే దుఃఖం, ఆర్జితానాం చ రక్షణ, నాశే దుఃఖం, వ్యయే దుఃఖం. అని దుఃఖాలే కదండి. సంపాదించడం కష్టం. సంపాదించిన దాన్ని ఇప్పుడు ఎలా చూపించాలి? వైటా బ్లాక్? ఈ గవర్నమెంట్ ఎక్కడ పట్టుకుపోతుందో. కానీ ఆర్జితానాంత రక్షణే. దాన్ని ఎక్కడ పెట్టాలి? బంగారం అలా సైటు కొనాలి, ఏం కొనాలి అని ఇదంతా కష్టం. సో అనే అయిపోయిందండి. తర్వాత కొంచెం కొంచెం మరి ఖర్చు పెట్టుకోకుండా అవదు కదా. కొంచెం కొంచెం ఖర్చు పెడుతుంటే అయ్యో ఇంత ఖర్చు అయిపోతుంది అని దుఃఖం. లేదా నోట్లు రద్దు చేసేస్తే దుఃఖం. కనుక నాసే దుఃఖం. అంతా దుఃఖమే కదండి. కానీ ఈ ధనంతో కావలసిన వాటిని కోరుకుంటాం కనుక పురుషార్థం అని పేరు ఎందుకు పెట్టారు? అంటే స్వయం సాధనమా అంటే ధనం ఇంట్లో పెట్టుకుంటే, కట్టలు పెట్టుకుంటే కడుపు నిండదు. దాంతో బియ్యం ఏదో కొనుక్కుని వండుకుని తింటే కదా కడుపు నిండేది. కనుక దానిని మనకి పొందింపచేయడానికి సాధనతయా ఇష్టమైనటువంటిది కనుక పురుషార్థ శబ్దవాచ్యమైంది. అర్థం అనేటటువంటిది కూడా స్వయం పురుషార్థమానాలు స్వయంగా ఆనందాన్ని కలిగించేది అయినప్పటికీ అస్థిరమైనటువంటిది, క్లేశ సాధ్యమాహయాలు కష్టపడి సంపాదించాల్సినటువంటిది అవడం చేత పురుషార్థాంతరంగళక్కం సాధనమాహయాలు. ఏదో ఈ ధనంతో కైంకర్యాలు అవి చేసుకుంటే మనకి మోక్షము, ఆనందం ఇవన్నీ కలుగుతుంటాయిగా. కొనుక్కుంటే ఆనందం కనుక వాటికి సాధనము అయింది. స్వయంగా ఆనందాన్ని ఇచ్చేటటువంటిది అవడం చేతను. కామం, కామం అంటే స్వయం పురుషార్థమానాలు. కామం అనేది స్వయంగా మనం కోరుకోదగినటువంటిది అయినప్పటికీ 2500 అల్ప, అస్థిరత్వ, అనర్థావహత్వ, బీభత్సత్వాది అనంత దోష దుష్టమాహయాలు. కామం అనేటటువంటి దానిని కోరికలను తీర్చుకోవాలి అనుకుంటే అది అల్పమైనటువంటిది, ఎలకాలం ఉండేటటువంటిది కాదు. అంటే రోజుకు ఒకటి వేసుకుంటా ఉంటుంది అంతే వారానికి. నమస్కారం. అనర్థావహత్వం, అనర్థములను కలిగించేటటువంటిది. ఇవాళ సుఖాలు అనుభవించినప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత అనర్థాన్ని కలుగజేసేటటువంటిది, ఒకప్పుడు భయాన్ని కలుగజేసేటటువంటిది మొదలైనటువంటి దోషాలన్నీ ఉన్నాయి కామంలో. కనుక మోక్ష శాస్త్రத்திலே మోక్ష విరోధిత్వేన నిందితమాయిరుక్కయాలు. ఇంకో ప్రధానం మోక్ష శాస్త్రంలో అంటే మోక్షాన్ని పొందాలి అనుకునేటటువంటి వానికి కామం అనేటటువంటిది తొలగించుకొనవలసినటువంటిది, నిందితమైంది అని చెప్పబడడం చేతను అది ఆళవందార్. కనుక ఆళవందారులు ఈ మూడింటిని విడిచిపెట్టి ఇత్తై విట్టి వీటిని విడిచిపెట్టి మోక్షద్దిలం ఆత్మప్రాప్తి దుఃఖేన చిరకాల సాధ్యమాహయాలు. మోక్షమునందు కూడా ఆత్మప్రాప్తి దుఃఖేన ఆత్మను పొందడం అనేటటువంటిది దుఃఖంతో చాలా కాలం ఉపాసన చేస్తే గాని పొందబడేది కాదుగా. దానికోసమని అన్ని మానేసి శమం దమం ఇవన్నీ తెచ్చుకుని ఆత్మ కూడా అన్నింటినీ తెచ్చుకొని సాధన చేయాలి కదా. ఇది కష్టసాధ్యమే కదా. కనుక అలా చిరకాల సాధ్యమాహయాలు చాలా కాలం శ్రమ పడితే తప్ప మోక్షాన్ని పొందలేంగా. భగవదనుభవాపేక్షయ అత్యల్పమాయిరుక్కయాలు. ముక్తి, ముక్తి అంటే ఆత్మప్రాప్తి. ఈ ఆత్మని ముందు ధ్యానం చేయాలిగా, తర్వాత కదా పరమాత్మ. ఈ ఆత్మని పొందడం అనేటటువంటిది భగవంతుని పొందడంతో పోలిస్తే అల్పమైనటువంటిది. సిత్తిన్ బాగుంటారు కదా, చాలా చిన్న ఆనందం అవడం చేత దీనికోసం కూడా చాలా ఉపాసన ఇవి అన్ని చేయాలి కదా. చేయవలసి ఉండటం వల్ల దీన్ని కూడా ఆత్మప్రాప్తిని కూడా విడిచిపెట్టి ఇత్తై విట్టు భగవత్ ప్రాప్తికి ఉక్తమాన దోషమండ్రుమింద్రియే భగవత్ ప్రాప్తి. భగవంతుని పొందాం అనుకోండి, ఇప్పుడు ఆత్మని పొందినా మళ్ళా సంసారంలోకి రావాల్సిన అవసరం లేదు, మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు. కానీ మనం చూసుకుంటూ కూర్చోవాలి ఆత్మని.
ఆత్మజ్ఞానం కలిగిన వాడు గనక బానే ఉంటుంది. కానీ ఆత్మ ఉండేదే అణువంత. విభువైనటువంటి పరమాత్మ అనుభవంతో పోల్చుకుంటే ఆత్మని అనుభవించడం వలన కలిగే ఆనందం ఏమాత్రం అల్పమైనటువంటిది కదా, మళ్ళా తిరిగి రావడానికి అవకాశం లేనటువంటిది కదా. కనుక దీనిని కూడా విడిచిపెట్టి ఇక ఈ దోషములు ఒండ్రుమిండ్రియే ఇరుక్కం మళవన్రిక్కే, భగవత్ సాహిత్యం భగవంతుని యొక్క అనుభవం అనేటటువంటిది ఈ దోషాలేవీ లేనటువంటిది ఉండడం మాత్రమే కాకుండా నిరస్తాతిశయాహ్లాద సుఖభావైక లక్షణ. ముక్తి ముక్తి అంటే ఏమిటో విష్ణు పురాణం వివరిస్తూ, నిరస్త అతిశయ, ఇంతకంటే గొప్ప ఆహ్లాదమును కలుగ చేసేటటువంటిది వేరొకటి లేదు అనేటటువంటి ఆహ్లాదమును కలిగించే సుఖభావైక లక్షణ. సుఖము మాత్రమే ఉంటుంది, సుఖమును అనుభవించడం మాత్రమే ఉంటుంది. అంటే దుఃఖం అనేది ఏమాత్రము కలవని సుఖం, దీనినే లక్షణంగా కలిగినటువంటిది. భగవత్ సాహిత్యాన్ని పొందడం అంటే అర్థం ఏమిటి? మిగతావి ఏ లోకములు పొందినా బ్రహ్మదేవుడు ఉన్నాడు అనుకుందాం, ఆయన కూడా కష్టాలు కలిగాయా లేదా? వేదాపహారం లేదా తల నరకబడడం ఇలాంటి దుఃఖాలు కలిగాయా లేదా? కనుక ఎక్కడి దాకా వెళ్ళినా దుఃఖాసంభిన్నమైన ఆనందం లభించదు. దుఃఖం అనేది ఏమాత్రము కలవని అంతము లేని ఆనందం అంటే పరమాత్మ సన్నిధానం ఒకటే కదా. కనుక పరమాత్మ సన్నిధానం మోక్షం అంటేనే పరమ ఆనందము. ఇంతకంటే గొప్ప ఆనందము వేరొకటి లేనటువంటి ఆనందము. ఆనందము మాత్రమే ఉండునది అని కదా అర్థం. కనుక నిరతిశయ సుఖరూపమాయ్ వాటికి అర్థాన్ని సాయిస్తు. ఇంత అని చెప్పడానికి వీలు లేనంతటి గొప్ప సుఖాన్నే రూపంగా కలిగినటువంటిది ఏష ఏవానందయాతి ఉపనిషద్వాక్యం. ఏష ఏవ ఆనందయాతి, ఆ పరమాత్మయే ఆనందమును పొందించును. పరమం సామ్యముపైతి మరొక ఉపనిషద్వాక్యం. పరమాత్మతో పరమ సామ్యాపత్తి. పరమం సామ్యముపైతి అంటే భగవంతునితో సమానమైన రూపం కలిగి ఉంటాడు. చాలాసార్లు మనం చెప్పుకున్నాం. గోపాలాచార్య స్వామి ఎప్పుడు చమత్కారంగా సాగిస్తూ ఉండేవారు. కొత్తగా ఎవరైనా ముక్తులై వైకుంఠానికి వెడితే ఆ సమయంలో గనక ఒకవేళ శ్రీమన్నారాయణుడు తన శేషపర్యంకాన్ని దిగి వచ్చి ఏ నిత్యులతోటో ముక్తులతోటో మాట్లాడుతూ కూర్చుంటే ఈ వెళ్ళినటువంటి ముక్త పురుషుడు పాపం తెగమొకబడిపోతాడు. ఎందుకని అందరూ ఒకే రూపం కలిగి ఉంటారండి. కనుక ఇందులో విష్ణుమూర్తి గారు ఎవరా అని తెలియదు. కనుక మీలో విష్ణుమూర్తి గారు ఎవరండి అని అడగలట. అలా ఉంటుంది పరమసామ్యాపత్తి అంటే. అది భగవానుడితో సమానమైన రూపం, సమానమైన గుణములు కలిగి ఉంటారు కదా. కనుక తేడా గమనించడం ఏవో కొన్ని అసాధారణ చిహ్నాలు తప్ప కదా. అంత సామ్యాన్ని పొందుతాడు అని ఉపనిషత్తు చెప్పింది. ఇదే విషయాన్ని తమ్మయే యొక్క అరుள் செய்வர், భగవంతుడు అనుగ్రహం చేస్తే, అంటే మనకి ఎవరి మీదైనా అనుగ్రహం కలిగింది అనుకోండి, ఏం చేస్తాం? మన దగ్గర 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఆయనకి ఇస్తామండి, అంతేగా మనం చేసేది. భగవంతుడు అలాగా తనతో సమానంగా చూసేస్తాడు, వాళ్ళని చేసేస్తాడుగా. ఇది భగవంతుని గొప్పతనం. తమ్మయే ఒక్క తమతోటి సదృశంగా సమానంగా అరుள் செய்வர், అనుగ్రహింతురు. ఎనిగిరబడియే అన్నటువంటి రీతిగా ఆశ్రితరై తన్నైపోలే ఆనందిప్పిక్క కడవదాయి, భగవంతుడు తనలాగే ఆనందింపజేసేటటువంటిదై తస్యాహం సులభ పార్థ, అలాంటి వానికి నేను సులభున్నయ్యా అర్జున అని భగవద్గీతలో భగవానుడు చెప్పిన రీతిగా అయత్న సాధ్యమాయ్, మన ప్రయత్నంతో మనం సాధించేటటువంటిది కాదు, ఆయన అనుగ్రహంతో పొందేది కనుక ప్రాప్త పురుషార్థమాహయాలే. నిజానికి వైకుంఠాన్ని పొందడం అంటే ఇప్పుడు ఏదో మన వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా, మేము అమెరికా వెడుతున్నాం లేదా ఆస్ట్రేలియా వెడుతున్నాం అని. అలా వెళ్ళడమా వైకుంఠానికి వెళ్ళడం అంటే? కాదు. ప్రాప్త పురుషార్థం,
ప్రాప్త పురుషార్థం అంటే అసలు మనం వెళ్లాల్సిన చోట అదే. లక్ష్యం ఏమిటండి? బుద్ధిజీవులనుగా మనని భగవానుడు మానవులుగా పుట్టించాడంటే వచ్చేమో మరొకటో దోమో మరొకటో వీటికేమో పాపం మోక్షం కోసం ప్రయత్నం చేయగలిగిన సామర్థ్యం ఉండదుగా. మనకేదో ఆలోచించి దానికి తగిన రీతిగా ఫలాన్ని పొందడానికి తగిన పని చేయడానికి తగిన సామర్థ్యం ఇవన్నీ ఇచ్చాడుగా మనకి. ఇవి ఎందుకోసమని? లక్ష్యం ఏమిటి? పొందడం. ఈ పొందడం ఏమైనా మరి కష్టపడితేనేగా విదేశాలకు వెళ్ళడమైనా జరుగుతుంది. అది ఇది ఒకటైనా కాదు. ఏంటంటే అది అసలు మన స్వస్థలం. మనం ఎక్కడి నుంచి వచ్చాం? చెప్తారు కనుక ఉపనిషత్తుల విచారధార ఇలాగే ఆరంభం. ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళందరూ? ఎక్కడికి వెళ్ళాలండి వీళ్ళందరూ? ఇదేనా అవసరం? మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలియాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి. ఎక్కడికి వెళ్ళాలి? వచ్చిన చోటుకే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? భగవంతుడి దగ్గర నుంచి ఆయన శరీరం లోపల నుంచి బయటకు వచ్చామండి మనం కదా. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఆయన ధామంలోకి, ఆయన సన్నిధానానికి వెళ్ళాలి. మళ్ళా తిరిగి రాకుండా ప్రళయంలో వెళ్ళడం అనేది శాశ్వతంగా ఉండిపోం. మళ్ళీ సృష్టిలో కూడా బయటపడేస్తాడుగా. అలా బయటపడకుండా ఆయనలో ఉండాలంటే, ఆయనతో ఉండాలంటే వైకుంఠానికి వెళ్లాల్సిందే. కనుక ముక్తి అంటే అదేదో కొత్తగా మనం పొందే భోగం కాదు. మన భోగమునే మనం పొందాల్సిన దాన్నే పొందు. స్వరూప ప్రాప్తము, మన స్వరూపమునకు తగినటువంటిది ముక్తి అంటే. ముక్తి నైజ గుణానుభూతి రమణ అన్నారు కదా. నైజ గుణానుభూతి మన యొక్క స్వస్వరూపాన్ని పొందడం. మనం పరమాత్మకి సేవకులం కదండి. మనం ఆ స్వస్వరూపాన్ని పొంది ఆనందించడం కదా. కనుక అయత్ర సాధ్యమాయ్ ప్రాప్త పురుషార్థమాహయాలే, మనం పొందదగినటువంటి పురుషార్థం ఒకటి చేత ఇదువే పురుషార్థం என்று అధ్యవసిత్. అలా పరమాత్మ కైంకర్యం చేసి ఆయనను ఆనందింపజేయడమే పరమ పురుషార్థము అని యామున మునులు విశ్వసించినటువంటి వారే. ఇంద భగవత్ ప్రాప్తి ఆహిరదు. ఇక ఈ భగవత్ ప్రాప్తి అనేటటువంటిది కూడా ప్రధాన క్షేత్రజ్ఞ బతిర్గుణేశ సదాస్వతరం ఏం చెప్తోంది? ప్రధానము అంటే ప్రకృతి, క్షేత్రజ్ఞ జీవుడు, ప్రధాన క్షేత్రజ్ఞపతి. వీరిరువురికి ఈ చేతనాచేతనములు రెండిటినీ తనవిగా కలిగి ఉండి వాటిని నియమించేటటువంటి వాడు పరమాత్మ కదా. కనుక వాటికి పతి అయి ఉన్నవాడు. గుణేశ అనంత కళ్యాణ గుణములను కలిగినటువంటి వాడు. జ్ఞాజ్ఞౌ ద్వావజౌ ఈశనీశౌ. ద్వౌ ఇద్దరు, అజౌ ఇద్దరు పుట్టుకలేని వారే. జీవుడికి పుట్టుకలేదు, పరమాత్మకి పుట్టుకలేదు. కనుక జ్ఞాజ్ఞౌ, జ్ఞ అజ్ఞ సమస్త విజ్ఞానాన్ని కలిగిన వాడు భగవానుడు. తన సంగతి ఏమిటో తనకు తెలియకుండా ఉన్నవాడు జీవుడు. అజ్ఞుడు జీవుడు, జ్ఞానం కలిగిన వాడు పరమాత్మ. జ్ఞాజ్ఞౌ ద్వౌ ఇద్దరు. వీళ్ళు ఎవరు? వీళ్ళు అజౌ ఇద్దరికి పుట్టుకలేదు. ఈశ తేడా ఏమిటి? ఇద్దరికి పుట్టుకలేకపోతే ఈశ అనీశౌ, ఒకటి నియమించువాడు, ఒకటి నియమించలేనివాడు, తనను తాను నియమించుకోలేనివాడు. ఆయన అనుగ్రహం ఉంటే మనం ఇలా తిరగలుగుతాం, కానీ మన గొప్పతనం కాదు కదండి. కనుక అనీశులం మనం. మనకు మన మీద పెత్తనం లేదు. ఆయన ఎలా అనుకుంటే అలా నడవాల్సి. ఆయన స్వతంత్రం కదా. అని తమీశ్వరాణ పరమం మహేశ్వరం తం దైవతానాం పరమం తమీశ్వరాణం పరమం మహేశ్వరం. ఈశ్వరాణం ఈ లోకంలో కూడా మంది పరిపాలించే వాళ్ళు ఉన్నారండి, శాసించేటటువంటి వాళ్ళు ఉంటారుగా. భగవంతుడు లోకాన్ని శాసించేవాడు. అయితే ఎలా శాసించేవాడు? శాసించే వారిని శాసించేవాడు. తమ ఈశ్వరాణం పరమం మహేశ్వరం, గొప్ప శాసకుడు. అందరినీ బ్రహ్మ రుద్రేంద్రాది దేవతలను అందరినీ శాసించేటటువంటి వాడు. సాధారణంగా ఒకరిపైన ఒకరు ఉంటూ ఉంటారు కదండి.
అనుకోండి, ఇంకా పైన గవర్నర్ గారు అనుకోండి, ఇంకా పైన ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఇంకా ఆ పైన ఎవరున్నారు? మనమే. ఎంచేత వాళ్ళు ప్రజాసేవకులు కదండి, కనుక వాళ్ళందరూ ప్రజాసేవకులు కదా. కనుక మొత్తానికి ఏ ఒక్కడు తన పైన మరొకడు లేనివాడు లేడు. భగవంతుడు అనలేదు అందరి పైన ఆయన పైన ఇంకొకడు లేడు. పరమం పరో మా ఈశ్వర యస్మాత్, ఎవరికంటే పరుడైన నియామకుడు వేరొకడు లేడో అతడు పరమమైన ఈశుడు, మహేశుడు. అందరినీ మన ఈశ శబ్దానికి పరిమితార్థంగా మనం ఎక్కడ అనుకుంటామని మహేశ అని. అందరినీ శాసించేవాడు పరమాత్మ. కనుక తమీశ్వరాణం పరమం మహేశ్వరం ఏమనుకోవాలి? మన స్వరూపం అది భగవంతుడి స్వరూపం చెప్పారండి. మనమే వెళ్ళాం. దాసోహం వాసుదేవస్య, వాసుదేవుడు ఆయనకు దాసుడు. వాసుదేవుడు అంటే వసతి ఇతి వాసు, దీవ్యతే ఇతి దేవ, వాసుశ్చ అసౌ దేవశ్చ వాసుదేవ. అంతటా వసించి ఉండువాడు, అన్నిటిలో ఉంటాడు కదా పరమాత్మ. అన్నిటిలో ఉంటే ఇప్పుడు మనం ఈ శరీరంలోనేమా ఉన్నాం, కానీ సుఖపడుతున్నావా? ఒకసారి దుఃఖం, ఒకసారి సుఖం, ఇలా ఉంది కదా. మరి భగవంతుడు దివ్యతే, ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయనకేం కష్టాలు దుఃఖాలు ఏమి ఉండవు కదండి, ప్రకాశిస్తూ ఉంటాడు. అంతటా వ్యాపించి ప్రకాశించేవాడు వాసుదేవ. కనుక మన లోపల వ్యాపించి మనను నిలబెట్టి ఉంచిన మన స్వామి అనవ. కనుక ఆయనకు నేను వాసుదేవస్య దాసోహం, దాసుడను నేను అని. దాసభూతా స్వతః సర్వే క్యాత్మానః పరమాత్మనః హరితస్మి. దాసభూతాః, దాసభూతులైన వారే, స్వతః ఆత్మానః, ఆత్మలన్నీ, పరమాత్మనః, పరమాత్మకు దాసభూతాః, దాసభూతులు. దాసాహ అంటే సరిపోతుంది. దాసభూతాః, ఈ భూత శబ్దాన్ని వాడడానికి కారణం ఏమిటి? భూ అనే ధాతువుకి భూసత్తాయాం అని అర్థం, ఉండుట, ఉనికి అని అర్థం. ఇంగ్లీష్ లో బి అంటారు కదా, అదే ఉండుట అని. ఉండుట అంటే ఎప్పుడు ఉంటారు వీళ్ళు? యతో దాసాహ అతో భూతాహ అని. వీళ్ళు దాసులు అయితేనే ఉన్నవాళ్ళు అవుతారు, లేకపోతే ఉన్నా లేనట్టే అసత్కల్పం. కనుక ఈ జీవులందరూ పరమాత్మకు దాసభూతులు అని చెప్తుందిగా. అలా ఆత్మదాస్యం హరేహే స్వామ్యం స్వభావం చ సదా స్మరా. ఆత్మదాస్యం, ఎవరైనా మారని స్వభావములు, మనకి మారదు పరమాత్మకి మారదు. ఏమిటి మారని స్వభావములు? ఆత్మదాస్యం, మనము పరమాత్మకి దాసులము. మన సంపద ఏమిటి? దాస్యము. ఆత్మదాస్యం. మరి పరమాత్మ హరే స్వామ్యం, హరి స్వామి అంటే మనందరినీ సొత్తుగా కలిగి ఉన్నవాడు. కనుక ఆయనకు ఉండేటటువంటిది స్వామ్యం, స్వామిత్వం అనమాట. మనకుండేది దాసత్వం, దాస్యం మనకున్నది. కనుక ఆత్మదాస్యం హరే స్వామ్యం స్వభావం చ, ఇది ఇరువురి యొక్క స్వభావం. స్వభావం అంటే నైసర్గికం, ఇదేదో కొత్తగా వచ్చినటువంటిది కాదు. స్వతసిద్ధంగా ఎప్పుడు ఆయన స్వామి. ఇప్పుడు ఎవరిలో ఏదో ఆయనకి అప్పచెప్తే అప్పుడు దాని మీద పెత్తనం కలిగిన వాడు కాదు. సహజ సిద్ధంగా ఆయన ఈ జగత్తునంతటిని తనదిగా కలవాడు. మనం సహజ సిద్ధంగా ఆయనకి దాసులము కదా. కనుక ఇలా సదా స్మర, దీనిని ఎల్లవేళలా స్మరించుము. దాసోహం కోసలేంద్రస్య, ఆంజనేయ స్వామి సుందరకాండలో రాక్షసుల్ని సంహరించినప్పుడల్లా తోరణం ఎక్కి ఒక మాట అంటూ ఉండేవాడు, దాసోహం కోసలేంద్రస్య
రామస్య క్లిష్టకర్మణ. ఇక్కడ మాటల్లో గొప్ప సొగసు ఎక్కడుందంటే చాలా ఘనకార్యం చేశాడు ఆయన. వచ్చిన వాళ్ళందరినీ చంపి పారేస్తున్నాడండి. ఘనకార్యమే కాదు. అలాంటప్పుడు సాధారణంగా ఎవరైనా ఏం చెప్పుకుంటారు? ఐఆమ్ సో అండ్ సో అని చెప్పుకుంటారా? డిగ్రీలు అని తగిలించుకుంటారా? మరి ఈయన కూడా సామాన్యుడే కదా, సూర్య భగవానుడి దగ్గర చదువుకున్నవాడు అండి. నేనే పాఠం చెప్తానండి అని సూర్య భగవానుడే ఆంజనేయ స్వామికి పాఠం చెప్పాడు. కనుక సామాన్యమైన విద్వత్త కలిగిన వాడు కాదు, సామర్థ్యం కలిగిన వాడు. సామాన్యమైనది కాదు ఆయన సామర్థ్యం. కానీ ఏం చెప్పుకోవట్లేదు ఆయన. దాసహ అహం, దాసుడను నేను. నేను దాసుడను అనొచ్చుగా. నేను దాసుడను అనడం లేదు. దాసుడను నేను. దాసోహం కోసలేంద్రస్య. ఎవరికండి దాసుడు మీరు? కోసలేంద్రస్య రామచంద్రుడికి దాసుడను. అంటే ఈ దాసత్వాన్ని ముందు చెప్పుకున్నాడు ఆయన. స్వరూప నిరూపక లక్షణం. మనకి సమాశ్రయణములు చేసినప్పుడు ఆచార్యులు దాసోహం పెట్టిస్తారండి. పంచ సంస్కారములు కదా, తాపము, గుండ్రము, నామము. ఆ నామం నమస్కారం పెట్టినప్పుడు ఏమని అనిపిస్తారు మన చేత? అడియేన్ రామానుజ దాసన్ అనిపిస్తారు కదా. అడియేన్ ముందు చెప్పేది దాసుణ్ణి అని. ఇది స్వరూప నిరూపక లక్షణం అన్నమాట. కనుక ఆంజనేయ స్వామి కూడా తనను పరిచయం చేసుకున్నప్పుడు దాసుడిని కనుకనే నేను ఉన్నవాడిని అవుతున్నాను అని. రామాయణంలో రామచంద్రుడితో ఆంజనేయ స్వామి కలవలేదు అనుకుంది. ఆంజనేయ స్వామి కథ ఎవరైనా చదువుతారా? ఏమిటి అవసరం? కలిశాడు గనక, ఆయన సేవ చేశాడు, అంత గొప్పగా చేశాడు గనక ఆయన గురించి చాలా వైభవంగా లోకం అంతా స్మరించుకుంటుంది కదండి. లేకపోతే ఎంతమంది వానర వీరులు లేరు? వాళ్ళందరి పేర్లు ఎవరికైనా గుర్తుంటాయా? ఏమైనా చదువుకుంటారా? ఈయన్నే చెప్పుకోవడానికి కారణం ఏమిటి? స్వరూప నిరూపక లక్షణమైన దాస్యం ఈయనలో ఉంది గనక. కనుక దాసోహం, దాసుడను నేను అన్నాడు ఆయన. అస్తిత్వం అప్పుడు కలుగుతుంది దాసులం అయిన తర్వాత. దాసభూత అనే దానికి సమాధానం. కనుక దాసోహం కోసలేంద్రస్య యస్యాత్మా శరీరం. ఇక ఉపనిషత్తుల్లో పెడితే ఈ ఆత్మ ఎవరికి శరీరమో, యస్యాత్మా శరీరం. ఎలా అవుతుందండి శరీరం? ఆత్మ ఆత్మానం అంతరః. ఆత్మ లోపల ఉన్నాడు పరమాత్మ, బయట ఆత్మ ఉంది. లోపల ఆత్మ ఉంది, బయట శరీరం ఉంది. అలాగే లోపల పరమాత్మ ఉన్నాడు, బయట ఆత్మ ఉంది. అంటే పరమాత్మకది శరీరము. యస్య ఆత్మ శరీరం. అలా అలా ఉపనిషత్తు చెప్తుంది కదా. యస్యాత్మ శరీరం, యస్య అక్షరం శరీరం. రెండు ఉపనిషత్తులు, సుబాలోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు. ఇందులో రెండు ఉపనిషత్తులు ఒకటే మాట. యస్య అక్షరం శరీరం. అక్షర శబ్దవాచ్యుడు జీవుడు, నశించని వాడండి. నక్షరతీతి అక్షర అని కదా. జీవుడికి నాశనం లేదుగా, నిత్యమైన వాడు కదా. ఈ అక్షరం అనేటటువంటి వాడు ఎవరికి శరీరము? అర్థం పేరు రూపం పేరు మారింది తప్ప అర్థం ఒకటే అని సుబాలోపనిషత్తు. అంతఃప్రవిష్ట శాస్త్రాజనానాగం సర్వా ఆత్మా. సర్వాత్మ అన్నమాట. పరమాత్మ అందరికీ ఆత్మ అయి ఉన్నవాడు. మనకందరికీ భగవంతుడు ఆత్మ ఎలా అవుతాడండి అంటే అంతఃప్రవిష్ట శాస్త్ర. ఇప్పుడు ఈ లోపల ఆత్మ ఉందండి. ఏం చేస్తుంది ఆత్మ? చేసే పని ఏమిటి? శరీరాన్ని నియంత్రిస్తుంది. కూర్చో అంటే కూర్చుంటా, లేదా నడు అంటే నడుస్తుంది. అంటే ఈ శరీరాన్ని ఆత్మ తనకు కావలసిన రీతిగా నడుపుకుంటుంది కదా, శాసిస్తోంది కదా. అలాగే ఆత్మ లోపల పరమాత్మ ఉండి అంతఃప్రవిష్ట సర్వజనులకు కూడా లోపల ప్రవేశించి ఉండడమే కాదు, మనది పరిమితం. మనం శాసించగలమా మన శరీరాన్ని? నా ఇష్టం అండి, నా ఇష్టాలు ఎప్పుడు కుదరవు. ఒక్కొక్కప్పుడు కూర్చున్న వాళ్ళని లేవలేమండి, నడవలేమండి. మరి మన శరీరమే మనం కావాలంటే చేయగలమా? మనకి లేదు శాసకత్వం. అది భగవంతుడు వసగిన శాసకత్వానికి అనుగుణంగా మనం శాసించడం వరకే తప్ప ఆయన అనుమతి లేకపోతే శాసకత్వం మనకుండదు. ఆయనకి ఎలా కాదు. అంత ప్రవిష్ట శాస్త
శాసించేవాడు. దీనికి ఒక ఉదాహరణ చెప్పుకున్నామండి మనం. మన కాలక్షేపాల్లో చెప్పుకునే ఎవరికైనా గుర్తుందా? నృపనఘో వ్యావృత్తి అని చెప్పుకున్నాం మనం. సరసప్రకాశిక గారు సాధించినట్టు. అంటే అంత ప్రవిష్ట, లోపల ప్రవేశించి ఉండి శాస్తా జనానాగం, జనులందరినీ శాసించేటటువంటి వాడు కనుక సర్వ ఆత్మ, అందరికీ ఆత్మ అయిన వాడు. నృపనఘోయావృతి అంటే రాజుగారు 2 పనులు చెప్పారు. ఈ శృతి వాక్యం 2 మాటలు చెప్పింది. అంత ప్రవిష్ట, లోపల ప్రవేశించి ఉంటాడు ఒకటి. జనానాగం, అందరి లోపల ప్రవేశించి ఉంటాడు ఒకటి. రెండవది శాస్త, శాసిస్తాడు. లోపల ఉండి ఏం చేస్తాడు? ఆయన మన శాసిస్తాడు అని కదా. 2 పనులు. ఈ 2 చెబుతూ సృతప్రకాశ గారులు నృపనఘో వ్యావృత్తి అని, ప్రవేశించి ఉండుట, అవకాశం ఉన్న చోటల్లా వ్యాపిస్తుందండి ఆకాశం. ఎక్కడ లేదు, అంతా వ్యాపించిందిగా ఆకాశం. కనుక ఆకాశం అంతటా వ్యాపించును. మరి పరమాత్మ ఆకాశం ఒకటేనా? కాదు. ఎందుకని? పరమాత్మ అంతటా వ్యాపించి నియమిస్తాడు. ఆకాశం నియమించగలదా? ఆకాశం నియమించలేదుగా. కనుక నభో వ్యావృత్తి, నృప వ్యావృత్తి. రాజుగారు రాజ్యం అంతా పాలిస్తాడు. కానీ ఎక్కడ పడితే అక్కడ ఉండగలడు ఆయన? ఏకకాలంలో ఉండలేడుగా. డెప్యూటీని పెట్టుకుని పరిపాలిస్తాడు తప్ప ఆయన. కనుక రాజుగారి కంటే ఆకాశం కంటే వేరువాడుతనం నృపనభో వ్యావృత్తి అంటారు. అట్లా అంత ప్రవిష్ట శాస్తా జనానాగం సర్వాత్మ. అదే మాట తెలిసినా తెలియని మనం అంతర్యామి అంతర్యామి అంటూ ఉంటాం కదండి. అంతర్యామి అంటే శృతి వాక్యాన్ని బట్టి వచ్చిన పేరే ఇది. అంతఃయామి, లోపల ఉండి నియమించువాడు. యమనం అంటే నియమనం. అంత ప్రవిష్ట శాస్త, ఇదే శృతి వాక్యం. దీన్ని బట్టి వచ్చిన పేరే అది. అంత ప్రవిష్ట. అన్ని ఆలోచనలు మీకు లాగానే ఉంటాయి. ప్రెజెంటేషన్ చేయడంలోనే వాళ్ళు కొద్దిగా కుర్రాడు కాబట్టి ఇంకా అడ్వాన్స్ గా ఉన్నారు వాళ్ళు. ప్రాణినః సర్వ ఏవ గుహాశయస్య. ప్రాణినః సర్వ, సర్వ ప్రాణులు గుహాశయస్య, ఈ జీవుని లోపల వసిస్తూ ఉన్నటువంటి పరమాత్మ. ఆ పరమాత్మకి పూహు అంటే పురము. మనమందరం పరమాత్మకి ఇల్లండి. ఎందుకని మన లోపల పరమాత్మ ఉన్నాడు కదా. కనుక పురము, జీవులందరూ కూడా పరమాత్మకు పురము. పూహ్ ప్రాణినః సర్వగుహాశయస్య. ఇంకా తాని సర్వాణి తద్వపుః. విష్ణు పురాణం. తాని సర్వాణి, మొత్తం సమస్త పదార్థములు ఆయనకు శరీరము అని జీవ పరర్హళుக்கு అనన్యార్హ శేషత్వ స్వభావమే స్వభావేన సంబంధத்தை చొల్లి. అంటే ఇప్పుడు ఏమైంది, మొత్తానికి శరీరాత్మభావాన్ని చెప్పడం వలన శేషశేషి భావం అన్నమాట. శరీరం మనకి శేషపడి ఉండేది, మన ఇష్టం వచ్చినట్టుగా వినియోగించుకునేవాడు మనం కదా. శరీరాత్మభావం. అలా పరమాత్మ జీవులు, పరమాత్మ కొరకు వినియోగపడాల్సినటువంటి వాళ్ళు జీవులు. కానీ ఈ సంబంధం, పరమాత్మకి మనకి ఉండే సంబంధం ఏమిటి? పరగత అతిశయ ఆధాన ఇచ్ఛయ శేషత్వమేవ యస్య స్వరూపం సశేషః పరః శేషి. ఆయనకు గొప్పతనము కలుగుట కొరకే వినియోగపడుటను స్వభావముగా కలవాడెవడో వాడు శేషభూతుడు. ఈ సేవలను గొనువాడెవరో ఆయన శేషి. ఇది మనకి ఆయనకి ఉండేటటువంటి సంబంధము. ఈ సంబంధాన్ని చెప్పి ఏన ఏన ధాత గచ్చతి తేన తేన సహ గచ్చతి. పరమాత్మ ఎలా వెడుతూ ఉంటాడో ఆయనతో పాటుగా ఈ జీవుడు కూడా ఆయన అనువర్తించి ఉండువాడు, వెళ్తూ ఉంటాడు. శ్రోశ్రుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చితేతి. ఆ పరమాత్మతోటి కలిసి ఈ జీవుడు ఆనంద గుణములను అనుభవిస్తూ ఉంటాడు వైకుంఠానికి వెళ్ళిన తర్వాత. కామయే వైష్ణవత్వంతు. కానీ నేను కోరుకునేది పరమాత్మ అజితంత స్తోత్రం. నీకు దాసుడనై వైష్ణవుడనై ఉండాలని కోరుకుంటున్నాను. అంటే విష్ణు సంబంధం కలిగి
కలిగి ఉంటే సరిపోదు, అందరికీ ఉంది. తెలుసుకోవడం. ఇప్పుడు కుర్చీకి లేదా వైష్ణవత్వం? కుర్చీను వైష్ణవేనండి, విష్ణు సంబంధం కలిగిందే. ప్రతి పదార్థంలో ఆయన ఉన్నాడుగా, సరిపోదు. మిగతా వాళ్ళకి లేదా? మిగతా వాళ్ళకి ఉంది కానీ వాళ్ళకి తెలియదు. అలా కాకుండా తెలుసుకోవడం అన్నమాట. పరమాత్మ నా లోపల ఉండి నన్ను నడిపిస్తున్నాడు, నేను ఆయన సేవకుడిని తెలుసుకోవడం, అది వైష్ణవత్వం. అదే కామయే వైష్ణవత్వంతో ఆ వైష్ణవత్వమును కోరుకొనుచున్నాను. అహం సర్వం గరిష్యామి. ఈ జ్ఞానం కలగగానే ఏమనిపిస్తుంది? ఆయనకి చెందిన వాళ్ళం మనం అనగానే ఆయన కోసం వినియోగపడాలి, ఆయనకు ఆనందాన్ని కలుగు చేసేలా పని చేయాలి, అన్ని సేవలను మనం చేసి ఆనందింపజేయాలి ఆయనని. అహం సర్వం కరిష్యామి, అన్ని పనులను చేయవాడను కావలేను అని లక్ష్మణస్వామి కోరుకున్నాడుగా. దానిని ఆళ్వార్లు కూడా ఒడివిల్ కాలమెల్లాం, విచ్ఛేదము లేని కాలం అంతా అని ఈ ఇత్యాది భాశ్రములలో ఇత్యాది హెళిదే ఇత్యాది భాశ్రములలో స్వరూప అనురూపమాన కైంకర్యత్తై సొల్లుహయాలం, మన స్వరూపమునకు అనురూపమైన కైంకర్యాన్ని చెయ్యాలి అని ఈ మాటల వలన, ఈ సంబంధం వలన మనకి తెలుస్తుంది కదా. దీన్ని చేయవలసి ఉండుట వలన పతివ్రతకు పతి శుశ్రూషణము వలె శేషవస్తువుకు కైంకర్యం, శేషపడి ఉండేటటువంటి వస్తువుకి కైంకర్యం చేయడం అనేటటువంటిది ఎట్లాంటిది అంటే భార్య భర్తకు సేవ చేసినట్లు. ఎందుకు సేవ చేస్తున్నప్పుడు ఆయనకి ఆనందం కలగాలని కదా. అలాగే భగవంతునికి ఆనందం కలగాలని సేవ చేయడమే మన అందరికీ ఉండేటటువంటి లక్షణము అని ఆళవందారులు బాగా నమ్మకం కలిగినటువంటి వారై ఉండి ఇని భేషజం భగవత్ ప్రాప్తి என்று அவனை பிராப்யம் என்கிறது. భేషజం భగవత్ ప్రాప్తి, ఔషధం ఏంటి? భగవంతుని పొందుటే, ఆయన్నే పొందాలి. పొంది కైంకర్య ప్రతి సంబంధి ఆహయాలే, మనం చేసే కైంకర్యాన్ని స్వీకరించి ఆనందించేవాడు పరమాత్మ అవడం చేత స్వేన రూపేణ అభినిష్పద్యతే. మనం వైకుంఠాన్ని పొందడం అంటే స్వేన రూపేణ అభినిష్పద్యతే, తనదైన రూపముతో ప్రకాశించుచున్నాడు అని అర్థం. పరమాత్మ స్వేన రూపేణ అభినిష్పద్యతే ఎందు స్వస్వరూపత్తై ప్రాప్యం ఎంగిరదు. రెండు, ఒకటి ముక్తిని పొందడం అంటే ఏమిటి అనగా చెప్పేశాడు మహర్షి భాగవతంలో. స్వరూపేణ వ్యవస్థితి, మనంగా ఉండడం అండి ముక్తిని పొందడం అంటే. మనం ఎవడం? పరమాత్మకు సేవకులం, ఆయన సేవ చేయడం. అది వైకుంఠంలో కదా చేయగలుగుతాం, నిరంతరమైన సేవ. కనుక వైకుంఠమును పొందుట అంటే జీవుడు తన యొక్క సహజ సిద్ధమైన పరమాత్మకు శేషభూతుడై ఉండు స్వరూపమును పొందుట. ఇదే స్వరూపేణ అభినిష్పద్యతే అంటే దాసత్వం అనే స్వరూపంతో ప్రకాశిస్తాడు వైకుంఠాన్ని పొందిన జీవుడు కదా. సోద్ధన పారమాప్నోతి కఠోపనిషత్. ప్రయాణం, నిరంతర ప్రయాణం. ఎందుకు వెళ్తాం? మనం కారో రైలో ఏదో ఎక్కాం అనుకోండి, గమ్యస్థానాన్ని చేరాలి కదా. ఆ గమ్యస్థానం ఏమి? తద్విష్ణోహో పరమం పదం, పరమాత్మ యొక్క సన్నిధానమే గమ్యస్థానము. దానికోసమని మనం ఏదో ఒక రథాన్ని తయారు చేసుకుని పెడతాం. శరీరం అనే రథం, ఇంద్రియాలనే గుర్రాలు, ఇలా వర్ణించి చెప్తూ సోద్ధన పారమాప్నోతి. అధ్వ అంటే మార్గం, మార్గం యొక్క చివరి లక్ష్యం అన్నమాట. మనం వెళ్లాల్సిన చోటు ఏదో ఆ మార్గం చివరి ఉన్నది పరమాత్మ సన్నిధానం వైకుంఠం. దానిని పొందుతాడు ఈ జీవుడు అని చివర మంత్రంలో కఠోపనిషత్తు మనకి చెప్తుంది కదా. అట్లా సోద్ధన పారమాప్నోతి. కుర్చీలో కూర్చుంటేనేమో తద్విష్ణోహో పరమం పదం, ఆ విష్ణువు యొక్క పరమమైనటువంటి స్థాన విశేషము అని. దేశ విశేషద్దై ప్రాప్తం ఎంగిరదు. వైకుంఠాన్ని పొందాలంటే ఏమండి, మనం పెరుమాళ్ళకి దాసులం. ఇక్కడే ఉండి హాయిగా దాస్యం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు కంగారే వచ్చిందండి వైకుంఠానికి వెళ్ళడానికి. అంటే ఇక్కడ ఉంటే దాస్యం చేసుకోలేను ఆయన.
ఎందుకు దాస్యం చేసుకోవాలంటే చేసుకుందామనే సమయానికి ఎవడో పిలుస్తారండి. ఏదో ఫోన్ వస్తుందా లేదా ఎవడో ఒకడు పిలుస్తారు కనుక ఇక్కడ ఉంటే చేసుకోవడానికి మనకి అవకాశం ఉండదు. శరీరము ఒక కొంతవాడికి శరీరానికి కూడా నీరసం వచ్చేస్తుంది. పారాయణ చేసి చేసి నీరసం వచ్చేస్తుందా లేదా, జపం చేసి చేసి నిద్ర వస్తుందా లేదా. కనుక ఇక్కడ మనం పరిపూర్ణంగా సేవ చేసుకోలేము. ఈ సేవ చేసుకోవడానికి తగిన ఏకథా భవతి, ద్విధా భవతి, త్రిధా భవతి, అనేకథా భవతి అనేది చెప్తారుగా. వైకుంఠానికి పెడితే ఈ శరీరం లాంటి శరీరం కాదు, అక్కడ దివ్యమైన శరీరం కనుక ఏకకాలంలో అనేక శరీర పరిగ్రహం చేసి పరమాత్మ కైంకర్యాన్ని ఇచ్ఛానుగుణంగా చేయగలిగేటటువంటి స్థాయి లభిస్తుంది కనుక దాన్ని కోరుకోవడం. ఎందుకు వైకుంఠాన్ని కోరుకోవడం అంటే అక్కడైతే ఈ దుఃఖాలు ఏమి ఉండవు. ఇక్కడ మన శరీరమే పాంచభౌతికం, దీనికి కూడా కొంతవరకే. ఆ తర్వాత ఈ శరీరం కూడా సహించలేదు కదా. ఎంత ఇష్టమైన పదార్థం పెట్టినా కొంత పుచ్చుకున్న తర్వాత అమ్మకి చాలండి అంటాడా లేదా. అంతకు మించి ఈ శరీరం అంగీకరించదు, ఒప్పుకోదు. విన్నా అంతే. ఆ గంట అయిపోగానే 9 అవగానే మానేయాలి. ఎక్కువసేపు మనం చెప్పినా వినే సామర్థ్యం కూడా ఉండదు కదండి. కనుక ఆ వైకుంఠాన్ని కోరుకుంటే దేశ విశేషానికి పెడితే ఎంత సేవ అయినా చేసుకోవచ్చు. ఏకకాలంలో అనేక శరీర పరిగ్రహం చేసి పరమాత్మకు ఏకకాలంలోనే ఇన్ని కైంకర్యములను చేసుకునేటటువంటి భాగ్యం లభిస్తుంది కనుక தேச விசேஷத்தை பிராப்தம் என்கிறதும் கைங்கரியத்துக்கு వర్ధకమాహయాలే. అక్కడ కైంకర్యానికి వర్ధకం అండి. ఇక్కడ కైంకర్యం చేస్తే ఇంక చాలే అనిపిస్తుంది మనకి. అక్కడ ఎంత కైంకర్యం చేసినా అలసట దప్పిగా మరొకటి ఏముండవుగా. ఆ పరమాత్మ కనబడుతూ ఉంటాడు కనుక పరమ ఆనందం కలుగుతూ ఉంటుంది. అందుచేత అక్కడికి పొందాలి, అక్కడికి వెళ్ళాలి అనడానికి కారణం అది. నిస్తరం ది మనీషిణ. మనీషిణ మనీషిణ అంటే మనీషా అంటే బుద్ధి. బుద్ధి కలిగిన వాళ్ళు బుద్ధివంతులు. నిస్తరంతి సంసారం దాటుతున్నారు. ఆయన పాదారవిందములు అనే పడవను పట్టుకుని దాటుతున్నారు కదండి. என்று సంసార నివృత్తియై పురుషార్థం ఎన్గిరదం. కనుక సంసారం తొలగిపోవడమే పురుషార్థం అనడం కూడా ఎందుకోసం అంటే కైంకర్య విరోధి అనగయాలే. కైంకర్య విరోధి సంసారం. ఈ సంసారంలో మనం ఉన్నామంటే ఆ భగవంతుని సేవ చేయకుండా ఉండడానికి అనేకములైనటువంటి హేతువులు మనకు కనబడుతూ ఉంటాయి కదా. ఇవై కైంకర్యోపయోగి అల్లాదవన్రు. కనుక ఇవన్నీ కూడా ఈ సంసారాన్ని వద్దనుకోవడానికి కారణం ఏమిటి అంటే ఇవి భగవంతుని సేవకు వినియోగపడనప్పుడు నహిమే జీవితే నార్థ నైవార్థై నూషణై నహిమే జీవితే నార్థ. సీతమ్మ చెప్తుంది ఈ మాట. నాకు జీవించాలనే లేదు, జీవితం మీద ప్రయోజనం లేదు. జీవితంతో ప్రయోజనం ఎందుకు? రామచంద్రుని కొరకు వినియోగపడనప్పుడు నేను బ్రతికి ఏం ప్రయోజనం? ఎడవాసి రావణాసుడు లంకలో ఉంది కదండి అమ్మ అనుకుంటుంది. నైవార్థై నజభూషణై. యథార్థంగా భార్య అలంకరించుకునేది ఎందుకోసం? వీధిలో వాడి కోసం కాదు, భర్త కోసం. భర్తగా ఆనందం కలగడం కోసం. మరి ఆయనే దూరంగా ఉన్నప్పుడు ఈ ఆభరణములతో నాకేమి పని, ఈ అర్థంతో నాకేం పని అంటుంది కదండి సీతమ్మ. అలా మనకు లక్ష్యం పరమాత్మ కైంకర్యం చేసి పరమాత్మను ఆనందింపజేయుట. అది లేనప్పుడు ఇవన్నీ కూడా వ్యర్థం కనుకనే వీటిని వద్దనుకోవడం. మణివామై కొరవేలమే అద్భుతమైన తిరువాయుడి. నమ్మాడార్లు ఉడంబినాల్ కొరవేలమే, ఉయిరినాల్ కొరవేలమే, మణివామై కొరవేలమే. మణివాయన్ కవరాద. ఆ పరమాత్మ ఆదరించినప్పుడు, ఆయన కొరకు వినియోగపడినప్పుడు ఈ శరీరంతో నాకేం ప్రయోజనం, ఈ ప్రాణములతో నాకేం ప్రయోజనం, ఈ శరీర వర్ణంతో నాకేం ప్రయోజనం అంటారు కదా ఆడవాళ్ళు. భగవంతుని వరకు వినియోగపడితేనే ఇవన్నీ వీటిని కోరుకోవచ్చు. లేకపోతే ఇవన్నీ కూడా అందుకని వీటిని త్యాజ్యములు అనుకోవడానికి కారణం. ఉడంబినాల్ కురవిలమే,
உயிரினால் குறைவிலமே என்கையாலே అపురుషార్థమే. పురుషార్థం కాదు, కోరుకోదగినవి కాదు. అది ఆయనతో కలిసి ఉంటే ఆయన సేవ చేస్తే ఇవన్నీ కోరుకోదగినటువంటివి. తదీయ శేషద్వద్దై పురుషార్థం ఎంగిరదం. ఇక భగవత్ సంబంధం కలిగిన వాళ్ళకి శేషపడి ఉండడం అనేది పురుషార్థం అనడం కూడా పురుషార్థాంతరం అనరు. అదేదో కొత్త పురుషార్థం కాదు, భగవంతుడిని కోరుకోవడంలో అంతర్భాగమే. పతివ్రతైక్కు పతియునుடைய ఆత్మాంశத்திலும் സൗന്ദര്യാദി വിശിഷ്ടமான ദേഹാംശമേ പ്രാപ്യമുമായി അത്താലെ పతివ్రతాహానియం ఇల్లాదా పోలే. అందమైన మాట చెప్పారండి. ఇప్పుడు భగవంతుడు పురుషార్థమా, భాగవతోత్తముడు పురుషార్థమా? భాగవతుల సేవ చేయాలని కోరుకోవాలా, భగవంతుని సేవ చేయాలని కోరుకోవాలా? పరస్పర ప్రమాణాలతోటి భగవత్ శేషత్వమే కదా కావాల్సిందని చెప్పారు. మరి ఇప్పుడు భాగవత శేషత్వం కోరుకుంటే తప్పు రాదా? భగవత్ శేషత్వానికి విరుద్ధం కాదా? ఏం కాదు. దానికి ఒక ఉదాహరణ సాగిస్తున్నారు. భార్య భర్తను ప్రేమించి ఆయన సేవ చేయాలి. భర్తను ప్రేమించాలంటే భర్త గారిలో ఏవో మంచి గుణాలు ఏవో ఉంటాయా? భర్త గారి శరీరం ఉంటుందా? ఏమంటాయి? నాకు మీ ఆత్మ అంటేనే ప్రేమ, మీ శరీరం అంటే నాకు ప్రేమ లేదు. నా భార్యని కాఫీ పాలు ఇవ్వడం మానేస్తుంది అనుకోండి. మరి లేకపోతే భర్త అంటే ప్రేమ ఉండాలి కానీ భర్తకు సంబంధించిన మళ్ళా వాటి మీద ప్రేమ ఉండడం ఏమిటి? అమ్మమ్మో తప్పు అని పతివ్రత అనుకుంటే ఎలా కుదురుతుందండి? అలాగే భగవంతుడికి సంబంధించిన, భగవంతుడికి శరీర భూతులైన భగవత్ప్రియనికేత ఆత్మానం అంటారు కదా భాగవతంలో. భగవంతుడికి ఇష్టమైన ఇల్లండి భాగవతోత్తములు అంటే. కనుక భర్త గారి మీద ఉండే ప్రేమ ఆయన శరీరం మీద, గుణముల మీద ఎలా ఉంటుందో తదీయుల యందు ఉండేటటువంటిది కూడా అనన్యమైనటువంటిదే. ఇదేదో వేరే పురుషార్థం అని అనుకోవాల్సిన అవసరం లేదు అని సమాధానం చెప్తున్నారు. ఇప్పటి ఈ రీతిగా సకల శాస్త్ర తాత్పర్యమాన పురుషార్థద్దై ముందు పురుషార్థాన్ని నిశ్చయించుకోవాలి. మనకేం కావాలి, దేనిని పొందాలి నిర్ధారించుకోవాలిగా. భగవంతునికి ఆనందము కలుగజేయుట నిజంగా పురుషార్థం అని ముందు దాన్ని నిర్ధారించుకొని అసలు నేను తీయలేదబ్బా అతుక్కోగానే అదుకు ఉపాయం. ఇప్పుడు ఆ భగవంతునికి కైంకర్యం చేయాలంటే ఆయన్ని పొందాలంటే దానికి ఉపాయం ఏమిటి? భక్తి ప్రపత్తిగಳೆందు ఇరండాయి. ప్రధానమైనటువంటి ఉపాయములు రెండు. ఒకటి భక్తి, సరే నిరంతర ధ్యానం, శాస్త్ర విహితమైనటువంటి మిమ్మల్ని భక్తి యోగము ఉపాయముగా వేదములలో వేదాంత శాస్త్రంలో చెప్పబడినటువంటి ఉపాయం భక్తి. మరొకటి వేదాంత శాస్త్రంలోనే చెప్పబడినది ప్రపత్తి. ఈ రెండు భక్తి ప్రపత్తి ఎందు ఇరండాయి. మీరు బయటకు వెళ్తున్నారు, మీ పని ఇందులో మరి దేన్ని స్వీకరించాలి? భగవంతుడిని పొందాలంటే భక్తినా ప్రపత్తినా? అది భక్తి ఆహిరత. అసలు భక్తి అంటే పంపిస్తారా? బ్రహ్మవిద్ ఆప్నోతి పరం. అమ్మాయికి ఫోన్ చేసి ఉపనిషత్తు ఏం చెప్పింది? బ్రహ్మవిద్ కాపీ తీసుకొని ఆప్నోతి, కాపీ తీసుకుంటే వాడు ఫోటో వెళ్ళి కాపీ తీసుకుంటే బ్రహ్మ మళ్ళీ ఫ్రేమ్ పెట్టిస్తాడు. అంటే పరమాత్మను తెలుసుకున్నవాడు బ్రహ్మ విద్య. పరమాత్మనోతి, పరాత్మరుని పొందుతున్నారు, పరమపదాన్ని పొందుతున్నారు అని చెప్పింది. ఇక్కడ బ్రహ్మని చెప్పింది, బ్రహ్మ వేదనాన్ని చెప్పింది, పరమ ఆప్నోతి అని ఫలాన్ని చెప్పింది కదా. ఇక్కడ బ్రహ్మవిత్ అనే మాటకు అర్థం ఏమిటి? విత్ అనేటటువంటి ధాతువుకి అర్థం ఏమిటి? పొందుట, వేదనం తెలుసుకొనుట అని అర్థం. వేదనం అని అర్థం ఉంది, విదుల్లాభి అనే అర్థం. పరమాత్మను తెలుసుకొనుట బ్రహ్మవిత్. పరమాత్మను తెలిస్తే మోక్షం వచ్చేస్తుందా? దీని గురించి పెద్ద చర్చ చేస్తారు భగవద్ రామానుజులు శ్రీ భాష్యం. ఇక్కడ వేదనం అంటే ఉపాసించుట అని అర్థం. కనుక మిగతా గ్రంథాలన్నింటినీ చూస్తే మనం వేదనం అంటే ఉపాసించుట అని అర్థం. పరమాత్మని ఉపాసించుట అదే భక్తి. భక్తి యోగాన్ని చెప్తారు. భక్తిని పొందితే, ఉపాసిస్తే పరమాత్మను పొందుతాడు. శాసనంగా చెప్పింది అనమాట భక్తిని వేదనం అనే మాటతోటి. ఆత్మావా అరే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య,
నిదిధ్యాసితవ్యః ఆత్మా వా అరే ఆత్మా ఈ పరమాత్మ ద్రష్టవ్యః చూడబడదగినవాడు, శ్రోతవ్యః వినబడదగినవాడు, మంతవ్యః మననం చేయబడదగినటువంటి వాడు, నిదిధ్యాసితవ్యః నిరంతర ధ్యానం చేయబడదగినటువంటి వాడు అని అర్థం. కానీ వ్యాఖ్యాతలు అలా అర్థం చెప్పలేదు. పాఠక్రమాత్ అర్ధక్రమో బలీయాన్ అన్నారు కనుక అర్థాన్ని బట్టి చెప్పుకోవాలి. అది ప్రధానం. పాఠం ఉన్న వరుసలో చెప్పుకోవడం కంటే అర్థాన్ని బట్టి చెప్పుకోవాలి. ఎంచేత కుదరాలి కదా. ఆత్మవారే ద్రష్టవ్య అంటే ఎలా చూస్తామండి పరమాత్మని? అసలు పరమాత్మ ఎవరో తెలిస్తే కదా మనకి, ఆత్మ ఏమిటో తెలిస్తే కదా చూడడానికి. తెలుసునా తెలియదుగా. ద్రష్టవ్య అనేది చివరికి పెట్టుకోమన్నా. ముందు శ్రోతవ్య వినాలి, వింటే కదా తెలుస్తుంది మనకి ఈ పరమాత్మ వైభవం. శ్రోతవ్య విన తర్వాత మంతవ్య, తర్వాత మననం. విన్న తర్వాత మనం అంటే ధ్యానం చేస్తూ ఉంటాం. ఆ ధ్యానం ఏదో 10 నిమిషాలు పావు గంట కాకుండా నిదిధ్యాసితవ్య సెలవేళలా నిరంతర ధ్యానం చేస్తే ద్రష్టవ్య. అప్పుడు పరమాత్మ మనకి ఆ ఉపాసనా దశలో కనబడతాడు, తర్వాత కనబడతాడుగా పరమాత్మ. కనుక అని ఉపనిషత్తు పరమాత్మని ఉపాసించమని చెప్పింది. నాయమాత్మ ఇది ఇంతవరకు వదిలేదు. ఇది ధ్యానం. భక్తిని గురించి చెప్పు. ప్రపత్తిని గురించి చెప్పినటువంటి శృతి వాక్యం నాయమాత్మ ప్రవచనేన లభ్యో న మేధయ న బహునా శ్రుతేన యమేవైష వృణుతే తేన లభ్యః తస్యైష ఆత్మా వివృణుతే తనూగుం స్వాం. నాయమాత్మ ప్రవచనేన లభ్యః. రెండు ఉపనిషత్తులు చెప్పాయి ఈ మంత్రాన్ని. ముండకోపనిషత్తు చెప్తుంది, కఠోపనిషత్తు చెప్తుంది ఈ మంత్రం. ఏమిటి అర్థం? నాయమాత్మ ఈ పరమాత్మ ప్రవచనైన లభ్య. ఉపన్యాసాలు చెప్తే దొరకడు అని అర్థం కాదు. ప్రవచన శబ్దానికి అర్థం ఏమిటి? మననము అని అర్థం. ప్రవచనం చేయాలంటే, ఏదైనా విషయం ఉపన్యసించాలంటే దాని గురించి ఎంత మననం చేస్తే ఉపన్యసించగలుగుతాడండి. కనుక ప్రవచనం చేయాలంటే మననం కావాలి, దాని గురించి పూర్వభావి. కనుక మననం అని అర్థం ఇక్కడ అని భాష్యకారులు, ఉపనిషత్ భాష్యకారులు నాయమాత్మ ప్రవచనేన లభ్య నా మేధయా, తన తెలివితేటలతో తను ఆలోచిస్తే దొరకడు. నబహునా శ్రుతేన పదే పదే వేదాన్ని వినడం వలన దొరకడు. మరి ఎలా దొరుకుతాడండి పరమాత్మ? యమేవ ఏష వృణుతే, ఎవరిని పరమాత్మ వరించును తేన లభ్యః, వాని చేత లభింపబడతాడు, వానికి లభింపబడతాడు, వాని చేత పొందబడతాడు అన్నాడు. తస్యైష ఆత్మ వివృణుతే తనూగుం స్వాం. వానికే తనదైన స్వరూపమునంతటిని చూపించును, కనబరచును అని ఉపనిషత్తు చెప్తుందండి. అంటే ఏం చెప్తుంది? పరమాత్మ భగవద్గీత కూడా దాన్ని అనువదిస్తూ భగవానుడు భగవద్గీతలో కూడా అర్జున, నేను కేవలం ఈ భక్త్యాదుల చేత పొందబడను అంటాడు. అంటే అర్థం వేదై, వేదముల చేత పొందబడను. ఎందుచేత? చాలా సున్నితమైన అంశం, జాగ్రత్తగా అర్థం చెప్పుకోవాలి. వేదములు దొరకడండి భాగం, వేదాలు మానేద్దామండి ఇలా అనుకోకూడదు. నాహం వేదై నా తపస నా దానేన నా చేజ్జయ అన్నాడు భగవద్గీత. అంటే ఇవన్నీ పనికిరాని అని అర్థం చెప్పుకోకూడదు. భక్తి లేకుండా వేటికి నేను దొరకను అని అర్థం. భగవంతుని పొందాలంటే ఆయన ఎందుకు ప్రీతి లేకుండగా, ప్రీతి అది లేకుండగా దొరకమని అర్థం. ఈ మంత్రానికి అర్థం, సారభూతమైన అర్థం అదే. ఎంచేత ఇప్పుడు ఏమని చెప్తుంది ఉపనిషత్తు? నాయమాత్మ ప్రవచనైన లభ్య. మననం చేత దొరకడు, ఆలోచించడం వలన దొరకడు, అనేక మార్లు వినడం వలన దొరకడు,
మరి ఎలా దొరుకుతాడు పరమాత్మ? ఆయన ఎవరిని వరిస్తాడో వారికి దొరుకుతాడు. అది మరి ఆయన ఎవరిని వరిస్తాడండి? భగవంతుడు వరించాలి. ఆయన ఎవరిని వరిస్తాడు? ఇక్కడ భాష్యకారుడు భగవద్ రామానుజులు ప్రియతమ ఏమహి వరణీయో భవతి, భగవంతుడు ఎవరిని వరించునో వారికి దొరుకును. అట్టివారెవరు? ప్రియతమ ఏమహి, భగవంతునికి ఎవరు భగవంతుని ఇష్టపడతారో వాళ్లే భగవంతునికి ఇష్టలు. ఈ ఉపనిషత్తునే భగవద్గీతలో యో మద్భక్త సమే ప్రియ, నన్ను ఎవడు ప్రేమిస్తాడో వాడిని నేను ప్రేమిస్తాను అన్నాడండి. కనుక భగవంతుని ప్రేమించిన వాడే భగవంతుని చేత ప్రేమింపబడతాడు, అట్టివానికే భగవానుడు లభిస్తాడు అన్నారు కదా. కనుక ఈ ప్రేమతో భగవంతుని పొందాలి. రెండు అర్థాలు దీనికి కూడా న్యాయమాత్మ ప్రవచన భాష్యం అని ఒక భాష్యం. భక్తి పరంగా ఒక అర్థం, ప్రపత్తి పరంగా ఒక అర్థాన్ని మనకు ఈ మంత్రానికి అనుగ్రహిస్తారు. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. పరావరః, పరావరః అంటే పరాహ సర్వే అవరాహ, గొప్పవాళ్ళు గొప్పవాళ్ళని మనం అనుకునే వాళ్ళందరూ ఎవని కంటే తక్కువ వాళ్ళు. ఆయన పరావరుడు పరమాత్మ. ఆ పరమాత్మను తస్మిన్ దృష్టే, ఆ పరమాత్మను చూడగా ఏమవుతుంది? భిద్యతే హృదయ గ్రంథి, హృదయానికి ఉన్నటువంటి ముడి, ఆ ముడి కాస్త విడిపోవును. హృదయానికి కర్మలు అనేటటువంటి ముడండి. ఈ కర్మలు అని బంధించి వేస్తాయి పరమాత్మని పొందకుండా ఆటంకంగా. అది పోవును. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయ పటాపంచులు. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా, ఇంక సందేహాలన్నీ పటాపంచలు అయిపోతాయి. క్షీయంతే చాస్య కర్మాణి, కర్మలన్నీ నశించిపోతాయి. ఎప్పుడు? తస్మిన్ దృష్టే పరావరే, ఆ పరమాత్మను దర్శించినప్పుడు అంటే పరమాత్మను ప్రత్యక్షంగా చూస్తేనే అర్థం కాదు. ఉపాసనా దశలో, భక్తి యోగ దశలో మనసులో పరమాత్మను నిరంతర ధ్యానం చేస్తూ దర్శించినప్పుడు తస్మిన్ దృష్టే పరావరే, అలాంటి వారికి కలిగే ఫలాన్ని చెప్తుంది మనకి. ఇంకా భక్త్యా త్వనన్యయా శక్యః, భక్త్యా లభ్యస్త్వనన్యయా, అనన్యమైన భక్తి చేత మాత్రమే పొందబడేవాడు పరమాత్మ అని వేదనం అని కొన్ని చోట్ల విత్ అని చెప్తుంది. అది ధ్యానం అని, ఉపాసన అని, ఈ శబ్దాలన్నీ కూడా సమానార్థకాలుగానే శబ్దవాచ్యమై వీటి చేత చెప్పబడే భక్తి రూప ఆపన్నమాయి భక్తి చేత పొందబడేటటువంటిది. దర్శన సమానాకారమైన జ్ఞాన విశేషం. ఈ భక్తి అంటే భక్తిశ్చ జ్ఞాన విశేష అన్నారు కదా. దర్శన సమానాకారమైనటువంటి పరమాత్మ యొక్క భావనని కలిగజేసే జ్ఞాన విశేషము అంటుంది. ఇంకా భక్తి ఆహిరదు అని ఆరంభం అవుతుంది. చెప్పుకున్నా. టెంపుల్కి ఏంటి నీ పరిస్థితి? ఎన్నింటికి వెళ్దాం? ఇప్పుడు 9 కదా, అటు ఇటుగా నేను రెడీ అయ్యాడు 10 అయింది. స్నానం చేసుకుని మొహం కట్టుకొని బట్టలు వేసుకొని అంత రెడీ అయ్యేటప్పుడు మరి నువ్వు ముందు చేసి వస్తే నువ్వు ప్రిపరేషన్ నీకు ఏమన్నా ఉంటే